నిన్న సాయంత్రం నుంచి తెలంగాణ అంతా ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటుంది. ఏంటిది అంటే, కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చినటువంటి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చినారు. ఆ నోటీస్‌కి ఆయన వెళ్లి చెప్పాల్సిందంతా చెప్పి వచ్చాను. పోలీసులు మాత్రం అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. అంతకు మించి ఏం లేదనేటువంటి మాట చెప్పినారు. అయినా 2 రోజుల గ్యాప్‌తోని మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నోటీస్ ఇచ్చింది? ఇది ఈరోజు మనం మాట్లాడాల. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నోటీస్ ఇచ్చింది అంటే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేక సార్లు చెప్పిర్రు. ఈ ప్రభుత్వానికి తెలిసింది కేవలం అటెన్షన్ డైవర్షన్ మాత్రమే. అటెన్షన్ డైవర్షన్‌లో భాగంగా అనేక సందర్భాలలో పనికిమాలినటువంటి అంశాలన్నింటినీ తెరపైకి తీసుకువచ్చి ప్రజలకు పనికొచ్చేటువంటి పథకాలు కానీ, అభివృద్ధి కానీ, పాలసీల పైన గాని చర్చ జరగకుండా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి కంప్లీట్ పరిపాలన అనుభవ రాహిత్యం రేవంత్ రెడ్డికి ఉండడమే మేజర్ కారణం. ఆయన ప్రాపగాండాతోని సమయాన్ని వృధా చేస్తున్నారు అనేటువంటి అభియోగం చెప్తున్నారు. మరి ఈరోజు వచ్చినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ నోటీస్‌ను నేపథ్యంలో మనం ఈ అంశాన్ని పరిశీలిస్తే 100% వాస్తవం అనిపిస్తుంది. ఎందుకు కేటీఆర్‌ని మళ్ళొక్కసారి టార్గెట్ చేసింది ఈ ప్రభుత్వం? మొత్తం 2 సంవత్సరాల కాలంలో ముమ్మాటికి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ప్రథమ టార్గెట్, మెయిన్ టార్గెట్ కేటీఆరే ఎందుకు? అనేటువంటి చర్చను మనం ఒక్కసారి పరిశీలిస్తే, కేటీఆర్ గారు భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అడ్డగోలు హామీలను ప్రజలు నమ్మి ఓడిపోయిన అనంతరం మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా దాదాపు 700 రోజులకు పైగా 2 సంవత్సరాలుగా ప్రతి ఒక్క సందర్భంలో, ప్రతి ఒక్క అంశంలో రేవంత్ రెడ్డికి ఊపిరి సలపనీయకుండా పోరాటం చేస్తున్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చిన తర్వాత కూడా పార్టీని ఒక్క చేతితోని, ఒక్కటే ఒక నాయకుడిగా ముందుండి నిలబడి కొట్లాడి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చినారు. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా. అడుగడుగునా రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలను, అవినీతిని, అక్రమాలను బయటపెట్టుకుంటూ వచ్చినారు. మెయిన్ లగచర్ల అంశాన్ని తీసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లగచర్లలో ఉన్నటువంటి గిరిజనుల భూములకు సంబంధించిన వ్యవహారాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి తీవ్రమైనటువంటి ఎంబరాస్మెంట్ రేవంత్ రెడ్డికి కల్పించాడు. దాంతోని ప్రభుత్వం వెనక్కి పోవాల్సినటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడ్డది. దీంతో పాటు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిదంటే, మూసీ పేరుతోని 1,50,000 కోట్ల రూపాయల స్కామ్‌కి శ్రీకారం చుడితే దాన్ని కూడా కేటీఆర్ అడ్డుకున్నారు. ఆ తర్వాత పారిశ్రామిక భూములతోని 5.5 లక్షల కోట్ల భూములను ఉత్త పుణ్యానికి ఇండస్ట్రియలిస్టులకి, పారిశ్రామికవేత్తలతోని ఒప్పందాలు చేసుకొని అక్కడ అవినీతి చేస్తామంటే కూడా కేటీఆర్ ఆపిండు. అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా విద్యార్థులకు తాను ఒక సోదరుడిగా అండగా నిలబడి ఆ అంశాన్ని కూడా జాతీయ స్థాయిలో ఎండగట్టినాడు. ఇట్లా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతిసారి రేవంత్ రెడ్డికి గుక్క దిప్పుకోకుండా చేస్తున్నాడు కేటీఆర్. దీంతోని ఈ మొత్తం వ్యవహారాన్ని డైజెస్ట్ చేసుకోక అనేక సార్లు రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్‌కి సంబంధించినటువంటి భాషా పరిజ్ఞానాన్ని, ఆయనకొచ్చినటువంటి ఇంగ్లీష్‌ని, ఆయనకున్నటువంటి పాపులారిటీని, ఆయన చదువుకున్న విద్యను, అది అమెరికాలో కావచ్చు, ఆంధ్ర గుంటూరు కాలేజ్ కావచ్చు, పూణే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రతి సందర్భంలో కేటీఆర్‌ని టార్గెట్‌గా చేసుకొని పని చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన నోటీస్ గాని, ఫార్ములా ఈకి సంబంధించినటువంటి నోటీస్ గాని, రెండిట్లల్లో సిమిలారిటీస్ ఉన్నాయి. ఎందుకంటే కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇది లొట్ట పీసు కేసు, సంబంధం లేదు. నేను అడిగిన దానికి బాజాప్తా సమాధానం చెప్తా. మీడియాకి ఏం చెప్తున్నానో, ప్రజలకి ఏం చెప్తున్నానో అదే పోలీసోళ్ళకి కూడా చెప్తా. తిరిగి ప్రశ్నలు కూడా మా దగ్గర ఉన్నాయి అడగడానికి, అడుగుతా అనేటువంటి మాట చెప్తున్నారు. గతంలో నోటీస్ ఇచ్చిన ఫార్ములా ఈ అంశం కావచ్చు, ఇప్పుడు ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ప్రతి దాంట్లో కూడా కేటీఆర్ గాని, బీఆర్ఎస్ నేతలు గాని చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇది అటెన్షన్ డైవర్షన్ మాత్రమే.
ఎన్ని చేసినా, ఎన్ని బెదిరింపులు చేసినా లొంగేది లేదు. కనీసం వంగేది లేదు. డెఫినిట్‌గా మిమ్మల్ని, మీ పార్టీని, మీ పార్టీ యొక్క అరాచకాలను, అవినీతిని, హామీల వైఫల్యాన్ని ఎండగడతామనేటువంటి మాట చెప్తున్నారు. అయినా సరే ప్రభుత్వం ఎందుకు ఈ కార్యక్రమం పదే పదే చేస్తుంది అనంటే, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ సందర్భానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బ్యాక్‌డ్రాప్ ఏంటిదంటే, మొన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి, ముఖ్యమంత్రి భావమర్ది సుజన్ రెడ్డికి ఈ సింగరేణి కాంట్రాక్ట్ వచ్చింది. అది ఎక్సెస్‌కొచ్చింది. సైట్ విజిటింగ్ పేరుతోని బ్లాక్‌మెయిల్ చేసి ఇతర కంపెనీలను పక్కకు పంపించి మరి తమ యొక్క కంపెనీలకు తమ సొంతంగా కాంట్రాక్ట్‌లు చేజిక్కించుకుంటున్నారనేటువంటి ఒక వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టినారు. వెంటనే అటెన్షన్ డైవర్షన్ కోసం స్టార్ట్ చేసినారు. మోరోవర్ రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో లేనప్పుడు, దావోస్‌లో ఉన్నప్పుడు, అమెరికాలో ఉన్నప్పుడు ఈ తమాషా ఎందుకు అనంటే కూడా రాష్ట్ర పరిపాలనలో ముఖ్యమంత్రి లేకున్నా గానీ అనుభవజ్ఞులైనటువంటి మంత్రులున్నారు. వాళ్ళు సాఫీగా నడిపిస్తున్నారు అనేటువంటి ఒక మెసేజ్ పోయే ప్రమాదం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి లేనటువంటి ఈ టైంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ, వేరే వారెవరు కూడా మీడియా స్పేస్ రాకుండా చేయడం ఇంకొక ఉద్దేశ్యం. ఎన్ని రకాలుగా చూసినా ఇది 100% ఇల్ టైమింగ్. అన్నిటికంటే ముఖ్యంగా ఇట్లాంటి వేధింపులకు పాల్పడేటువంటి ప్రయత్నం ఏ ప్రభుత్వం చేసినా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక ఒపీనియన్ ఫార్మ్ అవుతది. ఆ ఒపీనియన్ ఎవరైతే ప్రతిపక్ష నేతలుగా ఉంటున్నారో వాళ్ళకి విపరీతమైనటువంటి అడ్వాంటేజ్‌ని తీసుకొస్తది. వేరే వాళ్ళ దాకా ఎందుకు, రేవంత్ రెడ్డి చేసినటువంటి అవినీతి పైన జైలుకు పంపిస్తేనే ఆయన ఏదో స్వతంత్ర ఉద్యమ పోరాటకారుని లెక్క ఫోజులు కొట్టి అప్పుడు ప్రజలలో సింపతి తెచ్చుకొని చివరికి ముఖ్యమంత్రి కూడా అయినటువంటి సందర్భం మన కళ్ళ ముందటే ఉన్నది కాబట్టి ఈ మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ గానీ, ఫార్ములా ఈ గానీ, కమిషన్‌లు గానీ, నోటీసుల పేరిట విచారణలతోని గానీ కాంగ్రెస్ పార్టీకి దక్కేది శూన్యం. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఇసుమంత కూడా రాజకీయ ప్రయోజనం ఉండదు. ఇప్పటికే ప్రజలు ఈ విచారణలు, కమిషన్‌లు ఇవన్నిటిని చూసి తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతున్నారు. విసుగుకు లోనవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మేము ఇచ్చినటువంటి అవకాశం దేనికి? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న పనేమిటి అనేటువంటి ప్రశ్న కూడా ప్రజల్లో తలెత్తుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యంగా ఎవరైతే ఓట్లేసి గెలిపించారో పల్లె జనాలు వాళ్ళు మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కూడా విపరీతమైనటువంటి వన్ సైడెడ్ తీర్పు ఇవ్వకుండా ఒక హెచ్చరిక కూడా చేసినారు. అయితే ఇవేవిటిని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అటెన్షన్ డైవర్షన్‌ని గానీ, ఈ కమిషన్‌ల పేరుతో నోటీసులు గానీ ఇవన్నిటిని కంటిన్యూ చేస్తున్నది. దీనివల్ల ఖచ్చితంగా ప్రజల్లో మరింత కోపం కాంగ్రెస్ పైన పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా పాలసీల పైన, ప్రజల ప్రయోజనాల పైన, పథకాల పైన ఫోకస్ పెడితే మంచిదనేటువంటి నా పర్సనల్ ఒపీనియన్ ఇది.